ప్రేమ అనేది రెండుగా ఉండదు, జ్ఞానం అనేది రెండుగా ఉండదు, ఆత్మ అనేది సత్యం అనేది రెండుగా ఉండదు, ఆత్మ అనేది రెండుగా ఉండదు. ఒక్కటంటే ఒక్కటే. ఆ స్థితికి నన్ను తీసుకెళ్ళి అరుణాచలేశ్వరుడే, నువ్వు తప్పించి ఎవరో చేయగలరు ఈ పని, అది నీకే సాధ్యం. ఆ కృష్ణుడు గీతలో చెప్తాడు, నీ అజ్ఞానాన్ని నువ్వు పోగొట్టుకోగలవా? అది నిజం నిజం అనుకున్నప్పుడు అదలా పోగొట్టుకుంటావు నువ్వు. నేనంటే అజ్ఞానమే. నా అజ్ఞానాన్ని జాగ్రత్తగా నేను పోషించుకుంటానంటే పాలు పోసి నేను ఎలా పోగొట్టుకుంటాను? పైగా అదే నేను అనుకున్నప్పుడు నేను ఎలా పోగొట్టుకుంటాను? అజ్ఞానం నేను కాదని తెలిస్తే దాన్ని పోగొట్టుకుంటాను. అదే నేను అనుకున్నప్పుడు నేను ఎలా పోగొట్టుకుంటాను? అర్జున, అక్కడ ఆగవయ్యా, నువ్వు ఆగు, నువ్వు అక్కడ ఆగు. ఏదో వసుదేవుడు గారు అబ్బాయి నా కూడా చెప్తున్నావు, ఏదో 6 అడుగుల శరీరం నువ్వు నేనని నువ్వు అనుకుంటున్నావు. నువ్వు నన్ను నాకు ఇష్టమైన పనులు నువ్వు చేస్తా అంటే నా ఇందు నీకు నిజమైన భక్తి కలిగి ఉంటాయి. అంటే కపటి మనిషి కపటి కాకూడదు. మీకు 1000 కోట్లు డబ్బు ఉందనుకోండి, అదే 1000 గ్రంథాలు చదివారనుకోండి, మీ మనసులో కపటం ఉందనుకోండి, మీకు జ్ఞానం వచ్చే సమస్య లేదు. మీ గమ్యంగా నన్ను పెట్టుకుంటే కొంతమంది ఏం చేస్తారంటే నోటితోడు చెప్తూ ఉంటారు, మనసులో ఇష్టం వేరు, నోటితో చెప్పేది వేరు, చేత్తోడు చేసేది వేరు. నోటితోటి చెప్పేది వేరు, చేత్తోడు చేసేది వేరు. మనసులో ఇష్టం వేరుగా ఉంటుంది, మనసులో ఇష్టం వేరుగా ఉంటుంది. ఉడికే కృష్ణ కృష్ణ వాసుదేవ ముకుంద ముకుంద అని అంటున్నావు అనుకో, ఉడికే స్మరిస్తే సారిపోతే నా మీద ఇష్టం ఉందో లేదో చూసుకుంటాను అయ్యో అర్జున అంటున్నాడు. అది నన్ను మోసం చేద్దాం అనుకుంటున్నాడు. నన్ను మోసం చేయలేదు. నీ మనస్సులో ఏదో ఇష్టం పెట్టుకోవడం, లోకం గొడవలు, ఇంకో గొడవ ఏదో ఇష్టం పెట్టుకోవడం మనస్సులో. ఊరికే పొద్దున్నే స్నానం చేసేసి ముకుంద ముకుంద శ్రీనివాస శ్రీనివాస వెంకటేశ వెంకటేశ కృష్ణ రామ శివ నోటిచోట అనొచ్చు మంచిది. మీరు లోపల ఇష్టం ఏంటి నేను చూసుకునేంత అమాయకుండా నేను నన్ను మోసం చేద్దామని చూస్తున్నావు నువ్వు, నన్ను మోసం చేస్తావు నువ్వు. నీకు అంతర్యాముగా ఉన్నాను, నీ ప్రాణానికి ప్రాణమై, నీ మనస్సుకి మనస్సై, నీ జీవితానికి ఆధారంగా ఉన్నవాడు నేను, నీ ప్రాణానికి ఆధారంగా ఉన్నవాడు నేను, నీ మనస్సుకి ఆధారంగా ఉన్న నన్ను మోసం చేస్తావా నువ్వు? మోసం చేసి జ్ఞానాన్ని పొందగలవా హృదయపూర్వకంగా? అంటే నీ మనస్సులో నోటితోడు ఒక మాట చెప్పి మనస్సులో ఇంకే ఇష్టం పెట్టుకుంటే అది రాదు, అలా రాదు. అసలు ఒకవేళ మనసులో ఇష్టం పెట్టుకున్నా వచ్చేది. కానీ నువ్వేం చేస్తావంటే నువ్వు మనసులో కొంతమంది నోటితోడు ఓడి చెప్తారు, మనసులో ఇష్టం అలా పెట్టుకుంటారు. అలా కాదు, కంప్లీట్గా ఆ డివోషన్, ఆ డెడికేషన్ నీ మనసులోని ఇష్టమే నోట్లోంచి రావాలి. అందులో ఏమి తేడా, త్రికరణాలు శుద్ధిగా ఉండాలి. దేహము మనస్సు మాట ఇవన్నీ త్రికరణాలు శుద్ధిగా ఉండాలి. అందుకే నోటితోడు ఒకటి చెప్పి మనసుతోడు ఇంకోటి చెప్పుకుంటే కాదు. అలాగే నిరంతరం నువ్వు ఏదైనా పని చేసావనుకో, నీ గొప్ప కోసం కాకుండా ఈశ్వరుని యొక్క ప్రీతి కోసం ఆ పని చేస్తే, నీ అహంకారానికి గాలి కొట్టి నీ అహంకారం ఉబ్బించుకోవడం కాకుండా నీ అజ్ఞానానికి మొదట్లో నీళ్లు పోసుకుంటారంటే అది ఎలా పోతుంది? అజ్ఞానం ఎలా పెరగాలో అలా పనులన్నీ చేసుకుంటూ అజ్ఞానం పోవాలంటే అది ఎలా పోతుంది? అంచేత నువ్వేం చేయాలంటే మత్కర్మకృత్, నా పని చేస్తూ ఉండాలి. నాకు ఇష్టం, నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ ఇష్టాలను అయిష్టాలను పక్కన పెట్టి నాకు ఇష్టమైన పని నాకు ఇష్టం శాస్త్రాన్ని ప్రమాణంగా పెట్టుకుని ఆ పని చేస్తాం.